ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? నిద్రలేశారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రభు మనందరి కోసము శిలువలో రక్తం కార్చిన గొప్ప దేవుడు ఆయన కదా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, మన హృదయాలను దేవునికి సమర్పిస్తే పాప విమోచన, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. దేవుడు మనకి పాపక్షమాపణ అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అనుదినము అనేక సవాలు ఎదుర్కొంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా దేవుని సహాయం ఎంతో అవసరమైనది ఈ దినాల్లో మనకి. కాబట్టి అనుదినము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన అనేక కృపవార్తల్లో దేవుడు అనుగ్రహించు మరి వాగ్దానం ఈరోజు మనకి కీర్తనల గ్రంథంలో నుంచి 33వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయనే మనకు సహాయమును మనకు కేడమును అయి ఉన్నాడు. ఎస్, ఈరోజు ఈ భూలోకంలో మనము జీవించాలంటే దేవుని సహాయం మనకి ఎంతో అవసరమైనది. దేవుని సహాయం లేకుండా మనము ఏది కూడా సాధించలేము. మనం బయటికి వెళ్ళాలన్నా దేవుని సహాయం కావాలి, తిరిగి క్షేమంగా గమనించాలన్నా దేవుని సహాయం ఉండాలి, ఆయన కృప ఉండాలి కదండి. దేవుని సహాయం లేకుండా మనము ఏం చేయలేము. అందుకనే ఈ భారం యెహోవా మీద మోపము, ఆయన మిమ్మల్ని ఆదుకొనుడు అని చెప్తుంది కదా దేవుని లేఖనాలు. ఎస్, దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధి మనకి రావాలని దేవుని మనం అడగాలి. ప్రభువా మీకు సహాయం చేయండి. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను మన దేవుడైన చూడండి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సహాయం చేత నేను నీ మీదకి వస్తున్నానన్నాడు. ఎస్, దేవుని సహాయం ఉంటే మనం ప్రాకారం దాటుతామన్నాడు. దేవుని సహాయం వల్ల మేము సూర్యకార్యం చేస్తామన్నాడు. దేవుని సహాయం మనకి ఈ కాలంలో ఎంతో అవసరమండి. ఆర్థికంగా, ఆత్మీయంగా మనకి ఎంతో దేవుని సహాయం అవసరమైనది. ఎస్, అందుకనే దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదండి. చూడండి, దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 11వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు మాకు సహాయం చేయము అన్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల సహాయం వ్యర్థమండి. మనుషులు ఈరోజు సహాయం చేస్తారు, రేపు సహాయం చేస్తారు, మరలా ఏదైనా చిన్న ప్రాబ్లం అయినప్పుడు అవన్నీ కూడా మాట్లాడుతూ నిన్ను అవమానపరుస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సహాయం చేస్తే తిరిగి నీ ఎదురు నుంచి సహాయం కోరాడు ఆయన కదండి. కాబట్టి మనుషుల సహాయము నువ్వు కోరద్దు. దేవుని సహాయం ప్రతిదినము, ప్రతి నిమిషము దేవుని సహాయం కోరినావంటే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. కుటుంబాల సహాయము, ఉద్యోగుల సహాయము, వ్యాపారంలో సహాయము, ప్రయాణంలో సహాయం చేసేవాడు దేవుడు. రాకపోకలింది కాపాడే దేవుడు ఆయన, మన మంచి పోషకుడు, మంచి సహాయకుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనసును నమ్మకండి, మనసులో సహాయం వ్యర్థము. 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయము 30వ వచనములో, నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును అన్నాడు అనమాట దావీదు. ఎస్, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తానన్నాడు. ఎస్, దేవుని సహాయం చేత గొల్యాతును జయించాడు, చిన్న ఫిలిస్తీన్ను జయించాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం ఉంటే ఆయన ఆత్మీయంగా బలమిస్తాడు, శారీరకంగా బలమిస్తాడు. ఆయనకి మనకి అన్ని విధాలుగా మనకి దేవుడు ఆయన సహాయం చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. అందుకని దావీదు అన్నాడు కదా. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథంలో 5:22లో కూడా చూడండి, యుద్ధమందు దేవుని సహాయము వారికి వలన అనేకులు పడిపోయినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. యుద్ధమందు దేవుని సహాయం వలనంట అనేకులు పడిపోయారనమాట. బలవంతులు దేవుని సహాయం ఉంటే అనేక మంది సాగిలు పడతారు, నీ ఎదుట పడిపోతారు వాళ్ళంతే. చూడండి, అనేక మంది అప్పులు, చూడండి సమస్యలు, అనారోగ్యము, కుటుంబంలో గొడవలు, అసమాధానం ఇవన్నీ కూడా నీ ఎదుట సాగిలు పడి నమస్కరిస్తాయి, పడిపోతాయి దేవుని సహాయం వలన. హల్లెలూయా. ప్రార్థించి దేవుని సహాయం కోరు. అవన్నీ కూడా ఈ లోకంలో నిన్ను ఏం చేయకుండా, నిన్ను ఏమి చేయలేవు, దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన. చూడండి, దేవుడు మంచి సహాయకుడు. ఎస్, పేతురు చూడండి, పేతురు యోహానులు ఆయన చేపలు పడుతున్నప్పుడు ఏమైంది, ఒక్క చేప కూడా పట్టలేకపోయినారు. ఎందుకు? వాళ్ళ చేపల పట్టడంలో ప్రవీణులే, గొప్పవారే, అన్నీ ఎరిగిన వారే, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయినారు. ఎస్, దేవుని సహాయం తీసుకున్నాడు. దేవుడు చెప్పాడు, వాళ్ళ మాటకు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు వాళ్ళకి సహాయం చేయడం వలన చూడండి అనేక చేపలు పట్టగలిగారు వాళ్ళు. చూడండి, అనేక చేపలు పట్టగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పడిపోతున్న నిన్ను దేవుడు ఆయన చేయించి నీకు సహాయం చేస్తాడు. చూడండి, పేతురు
చూడండి, మునిగిపోతున్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవుని సహాయం కోరాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను. ఎస్, ఈ లోకంలో నువ్వు అనేక విధాలుగా మునిగిపోతున్నావు, సమస్యల్లో మునిగిపోతున్నావు, బాధల్లో మునిగిపోతున్నావు, అప్పుల్లో మునిగిపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నీ చేయి పట్టుకొని ఆయన పైకి లేపుతాడు నిన్ను ఖచ్చితంగా ఈరోజు. హల్లెలూయా. దేవుని సహాయం కోరండి. దేవుడు అద్భుతంగా సహాయం చేసి నిన్ను కాపాడుతాడు. దేవుడు ప్రతి నిమిషం దేవుని సహాయం కోరండి. మీ అందరికీ దయచేసి నేను చెప్తున్నాను, దేవుని సహాయం కోరండి. ప్రతి నిమిషం బయటికి వెళుతున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు దేవుని సహాయం, ప్రభువా మాకు సహాయం చేయ, మాకు తోడుని ప్రభు అని దేవుని సహాయం కోరండి. అన్ని విధాలుగా మన పితరులకు దేవుడు సహాయం చేసిన దేవుడు మనకి ఈరోజు గొప్ప అన్ని విధాలుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించిన ఆయన, అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రభు నాయన. ఎస్ లార్డ్ నాయన, నువ్వు మాకు సహాయము కేడమునై ఉన్నావు స్వామి నాయన తండ్రి. అయ్యా మీ సహాయం ఎంతో అవసరం మాకు నాయన. ప్రతి నిమిషం ప్రతి నిత్యం మీ సహాయం కావాలి ప్రభు. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి వివాహం దయచేయండి. గర్భంలో లేని వారి గర్భాలు ముట్టిన ఆయన మంచి కుమారుని అనుగ్రహించి తండ్రి. కుటుంబంలో తోడైండండి. విడిపోయిన కుటుంబంలో ఏకజనంగా చేయండి. సమాధానకర్తమైన దేవుడి ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి మంది క్యూ నుంచి తప్పించండి అయ్యా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. ముఖ్యంగా రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకులను ఆశీర్వించమని ప్రార్థిస్తూ అయా మీకే వందనాలు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.